సో హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు పటాన్చెరు నియర్ బై పటాన్చెరు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3 ఏదైతే ఉందో మీకు నేను జూమ్ ఇన్ చేసి చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి మనకి ఓఆర్ఆర్ పటాన్చెరు ఎగ్జిట్ అండి. కనపడేది వచ్చేసి పటాన్చెరు ఎగ్జిట్. సో ఈ పటాన్చెరు ఎగ్జిట్కి చాలా నియర్ బై మనకి టువర్డ్స్ పటాన్చెరు ఎగ్జిట్ నుంచి సుల్తాన్పూర్ ఎగ్జిట్కి వెళ్ళేటువంటి కనెక్టివిటీ ఓఆర్ఆర్ కనెక్టివిటీ రోడ్లో నియర్ బై మనకి ఇటు వచ్చేసి కృష్ణారెడ్డిపేటకు నియర్ బై ఉంటుందండి. సో మీకు ఏదైతే నేను మీకు చూపిస్తున్నానో ఇది వచ్చేసి ఔటర్ రింగ్ రోడ్డు. సో ఈ ఔటర్ రింగ్ రోడ్డు మనకు నియర్ బై అంటే మనకు పటాన్చెరు ఎగ్జిట్ నుంచి సర్వీస్ రోడ్ మీదుగా వస్తే మీకు ఏదైతే ప్యారల్ రోడ్ కనిపిస్తుందో సర్వీస్ రోడ్డుకి ఈ రోడ్లో మనకు వడక్పల్లి అనేటువంటి విలేజ్ వెళ్తుందండి కనెక్టివిటీ రోడ్డు. సో ఈ రోడ్డు టువర్డ్స్ మనకి డైరెక్ట్గా వడక్పల్లి వెళ్ళేటప్పుడు మనకు మధ్యలో లెఫ్ట్ సైడ్ లేఅవుట్ అనేది వస్తుందండి. సో దీని ప్రాజెక్ట్ పేరు వచ్చేసి ఓక్ మెడోస్ అండి. డెవలప్డ్ బై ప్రజ్ఞా గ్రూప్ ఇది. సో ఇందుట్లో మనకి 167 200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ అయితే రీసేల్కి వచ్చాయండి. సో మీకు చాలా మంచి లొకేషన్లో మనకి నియర్ బై మీకు ఇటు రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మెడికల్ డివైస్ పార్క్ ఉంటుందండి. ఇదంతా కూడా మెడికల్ డివైస్ పార్కు. ఇది ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 4 అండి. ఇదంతా కూడా మనకి సుల్తాన్పూర్ ఎగ్జిట్ అంటాము. సో ఇటు సుల్తాన్పూర్ ఎగ్జిట్కి అండ్ మనకు ఇక్కడ పటాన్చెరు ఎగ్జిట్కి ఈ రెండు ఎగ్జిట్స్కి మనకి సెంటర్లో ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో ఇటు పక్క లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ ఇందిరేశం ఉంటుంది. నెంబర్ ఆఫ్ కమ్యూనిటీస్ అయితే ఉన్నాయండి ఈ లేఅవుట్ చుట్టుపక్కల కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మనకి కమ్యూనిటీస్ ఉన్నాయి, ఇక్కడ కమ్యూనిటీస్ ఉన్నాయి. మనకి చూసుకుంటే ఆన్ ది వేలో కూడా ఈ రూట్లో కూడా మనకి కమ్యూనిటీస్ అయితే ఉన్నాయండి. సో కనెక్టివిటీ రోడ్ అయితే పర్లేదు, బాగానే ఉంది. రోడ్ యాక్సెస్ అయితే బాగుంటుందండి. సో ఈ రోడ్లో మనం ఇట్లా వడక్పల్లి వెళ్ళేటప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ ఉంటుందండి ప్రాజెక్టు. సో ఇదంతా కూడా టోటల్ మనకి అప్రాక్సిమేట్లీ 12 ఎకర్స్ వరకు ఉంటుందండి ప్రాజెక్టు. సో 12 ఎకర్స్ వరకు ఉంటుంది. సో ఇందుట్లో మన దగ్గర 167 అండ్ 200 స్క్వేర్ యార్డ్స్ అయితే ఉన్నాయి. సో ఈ ఇందుట్లో కనపడేటువంటి కనెక్టివిటీ రోడ్డు కూడా మనకి 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ అండి. సో ఈ 100 ఫీట్ రోడ్డు మనకు మెడికల్ డివైస్ పార్క్ దగ్గర అయితే కనెక్ట్ అవుతుందని చెప్తారండి. ఇక్కడ మీకు ఏదైతే కనెక్టివిటీ రోడ్డు కనిపిస్తుందో ఈ రోడ్డుకి మనకి మెడికల్ డివైస్ పార్క్కి బౌండరీలో ఉన్నటువంటి ఈ 100 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్డుకి మనకి ఈ రోడ్డు అయితే కనెక్ట్ అవుతుందండి. సో ఇటు బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు ఇక్కడ కొన్ని చోట్ల మనకు కొన్ని లేఅవుట్స్లో కనిపిస్తున్నాయండి మనకి 100 ఫీట్ రోడ్స్ అక్కడక్కడ. సో మనకి రోడ్స్ అయితే మనకి ముంబై హైవే నుంచి మనకి రావడం జరుగుతుందండి. ముంబై హైవే నుంచి టువర్డ్స్ మనకు లగ్డారం మీదుగా ఈ కనెక్టివిటీ రోడ్ అయితే వస్తుందండి. సో చాలా ప్రైమ్ ఏరియాలో ఉన్నటువంటి ప్రాజెక్టు. మీకు ఎల్లో కలర్ బౌండరీ ఏదైతే కనిపిస్తుందో ఇది మనకి ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి. చాలా టైటిల్ అయితే క్లియర్, ఫైనల్ అప్రూవల్ హెచ్ఎండి ఫైనల్ అప్రూవల్ లేఅవుట్. సో మనకి రోడ్ యాక్సెస్ కూడా కంప్లీట్ బీటీ రోడ్ యాక్సెస్ ఉంటుందండి ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళడానికి. సో ఇది వచ్చేసి మనకు పటాన్చెరు ఎగ్జిట్ నుంచి చూసుకుంటే జస్ట్ మనకి ఏంటంటే పటాన్చెరు ఎగ్జిట్ నుంచి మీరు ఈ పాయింట్ నుంచి చూసుకుంటే ఎగ్జాక్ట్గా మనకి ఒక 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు రైట్ నౌ లైవ్ లొకేషన్ అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఈ కనపడే రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ అండి. ఇది వచ్చేసి మనకు ఓఆర్ఆర్ నుంచి వస్తుంది. సో మనకి ఇక్కడ ముందు చూసుకుంటే 100 ఫీట్ రోడ్ ఉంటుంది. ఈ 100 ఫీట్ రోడ్డు మనకి వడక్పల్లి మీదుగా వెళ్ళి మనకి మెడికల్ డివైస్ పార్క్ అయితే కనెక్ట్ అవుతుందండి. సో నేను మీకు ప్రజెంట్ ఇటు 40 ఫీట్ అయితే చూపిస్తున్నాను. మీకు ఇటు రైట్ సైడ్ రోడ్డు కట్ అవుతుంది కదా, ఈ రోడ్డు కట్ అయిన లొకేషన్ నుంచి రోడ్డు అయితే 100 ఫీట్ రోడ్ వెళ్తుందండి. సో ఈ 100 ఫీట్ రోడ్డుకి ఆనుకొని వెళ్తుంది ఈ రోడ్డు. సో ఇటు మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మీకు 100 ఫీట్ రోడ్ కనిపిస్తుంది. ఇది ప్రాజెక్ట్ ఎంట్రన్స్ అండి. నేను ఉండేది ప్రాజెక్ట్ ఎంట్రన్స్ మెయిన్ అప్రోచ్ రోడ్డు మీద ఉండి నేను మీకు ఈ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కంప్లీట్ బీటీ రోడ్ అయితే ఉందండి. సో రోడ్ యాక్సెస్ అయితే గుడ్ అండి. రోడ్ యాక్సెస్ అయితే చాలా బాగుంది ప్రాజెక్ట్కి. సో మీరు చూసుకోవచ్చు, ఇది మనకి ప్రాజెక్ట్ ఎంట్రన్స్ అండి. మీకు ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇది 100 ఫీట్ రోడ్ అండి. సో ఈ 100 ఫీట్ రోడ్ ఇలా వచ్చి ఇక్కడ రోడ్డుకి అయితే కనెక్ట్ అవుతుంది. సో మనకు 100 ఫీట్ రోడ్డుకి రోడ్ యాక్సెస్ ఉన్నటువంటి ప్రాజెక్ట్లో మన దగ్గర ప్లాట్స్ అయితే రీసేల్కి రావడం జరిగిందండి. సో ఇది వచ్చేసి మనకి
సుల్తాన్పూర్కి ఇటు ఇస్నాపూర్కి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3 అండ్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 4కి మధ్యలో బిహైండ్ ఆన్ మెడికల్ డివైస్ పార్క్ అండి. అలాగే బిహైండ్ మనకి ఇంద్రేశము, మనకి రామేశ్వర బండ, అలా మంచి మంచి విలేజెస్ దగ్గర ఉన్నటువంటి కమ్యూనిటీస్, మన నియర్ బై కమ్యూనిటీస్ కూడా చాలా నియర్ బై ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో మొత్తం నీట్గా చేసి అయితే పెట్టారండి వీళ్ళు ప్రాజెక్ట్ని మొత్తాన్ని కూడా. సో మీకు అటు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే అది 100 ఫీట్ రోడ్ అండి, మాస్టర్ ప్లాన్ రోడ్డు. సో ఇందుట్లో అన్నీ కూడా 40 ఫీట్ రోడ్స్, 30 ఫీట్ రోడ్స్ అండ్ 100 ఫీట్ రోడ్డు మనకి వీళ్ళైతే డెవలప్మెంట్స్ కింద చూపించడం జరిగింది. మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఇచ్చారండి, ఎలక్ట్రిసిటీ, ఓపెన్ ఎలక్ట్రిసిటీ ఉంటుందండి దీనికి. కంప్లీట్ బీటీ రోడ్స్తో ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే డెవలప్మెంట్ చేశారు. సో ఇందుట్లో 167 స్క్వేర్ యార్డ్స్, 200 స్క్వేర్ యార్డ్స్ అయితే మనకి ప్రస్తుతానికి అయితే సేల్కి వచ్చాయండి. యాజ్ ఆఫ్ నౌ రైట్ నౌ క్లయింట్ ప్రైస్ అయితే 34,000 నెగోషియబుల్. మనకి ఇక్కడ మార్కెట్ అయితే ప్రైసింగ్ నడుస్తుందండి ప్రజెంట్ అయితే. సో మనకి ప్రాజెక్ట్ అయితే పర్లేదండి, ఓకే, మనకి మెయింటెనెన్స్ పర్లేదు, బాగానే ఉంది ప్రాజెక్టు. ఎలక్ట్రిసిటీ కూడా ప్రాపర్గా వర్క్ చేస్తుంది, డ్రైనేజీ కూడా బాగానే ఉంది. సో మనకి ప్రతి ప్లాట్కి కూడా ప్లాట్ నెంబర్ కూడా క్లియర్గా కనిపిస్తుంది. సో అంత ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అండి, ప్రాజెక్ట్ అయితే చాలా బాగుందండి. సో అలాగే మనకి ఇస్నాపూర్ నుంచి కూడా ఈ ప్రాజెక్ట్కి డైరెక్ట్గా 100 ఫీట్ రోడ్డు, మాస్టర్ ప్లాన్ 100 ఫీట్ రోడ్ కనెక్టివిటీ త్రూ మనకి ఇక్కడ రావడానికి కూడా అప్రోచ్ రోడ్స్ అనేది ఇంకా మనకి మాస్టర్ ప్లాన్ ప్రకారం అయితే మనకి అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయండి. బట్ నాకు తెలిసి ఒక 100 ఫీట్ రోడ్ అయితే ఖచ్చితంగా అవుతుందండి. ఎందుకంటే మనకి ఇక్కడ మెడికల్ డివైస్ పార్క్కి 100 ఫీట్ రోడ్ కనెక్ట్ అవుతుంది కాబట్టి ఫ్యూచర్లో ఈ ప్రాజెక్ట్ అయితే మంచి అప్రిషియేషన్ అయితే రాబోతుందండి. ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ లేదా రెడీ టు కన్స్ట్రక్షన్ పర్పస్ కానీ కావాలనుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. కనెక్టివిటీ చాలా బాగుందండి. సో వడకపల్లికి నియర్ బై ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి కృష్ణారెడ్డిపేటకి, వడకపల్లికి అండ్ మనకి ఇటు డైరెక్ట్గా మనకి బీరాంగూడ వెళ్ళడానికి కూడా రోడ్ యాక్సెస్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి. సో ఇటు పటాన్చెరువు కూడా చాలా నియర్ బై ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. సో ప్రాజెక్ట్ పేరు వచ్చేసి ఓక్ మెడోస్ అండి, డెవలప్డ్ బై ప్రజ్ఞా గ్రూపు. సో ఇది వచ్చేసి వడకపల్లి విలేజ్లో ఉంటుంది. సో నియర్ బై మనకు రామేశ్వర బండ అండ్ ఇంద్రేశం కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఈ ప్రాజెక్టు. సో మనకి ప్రాజెక్ట్ మొత్తం కూడా ఫైనల్ అప్రూవల్ వచ్చిందండి. ప్రాజెక్ట్ మొత్తం కూడా ఫైనల్ అప్రూవల్ వచ్చేసింది. సో కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉన్నటువంటి లేఅవుట్ అండి ఇది, రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది. దీంట్లోంచి 100 ఫీట్ రోడ్ మనకి టువర్డ్స్ మెడికల్ డివైస్ పార్క్ అయితే కనెక్ట్ అవుతుంది. సో అలాగే మనకు దీనికి చుట్టుపక్కల కూడా మంచి మంచి గేటెడ్ కమ్యూనిటీస్ అయితే అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో కొన్ని ఉన్నాయి, ఆల్రెడీ లివింగ్ స్టేజ్లో కూడా కొన్ని ఉన్నాయండి. సో అది మీరు విజిట్ చేసినప్పుడు అయితే మీరు అవన్నీ చూసుకోవచ్చు, వీడియోలో లైవ్లో చూసుకోవచ్చు అండి. సో మనకు కనెక్టివిటీ బాగుంది, మనకి లొకేషన్ బాగుంది, మనకి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ పెట్టుకోవడానికి కావాల్సినటువంటి ఆల్ ఎమ్యూనిటీస్ కూడా ఈ ప్రాజెక్ట్లో ఉన్నాయి కాబట్టి పటాన్చెరువు దగ్గర ముంబై హైవేకి నియర్ బై మనకి ఇటు బీరాంగూడకి, మనకి ఇటు కొత్తగా అంటే మనకి ఏదంటే ప్రగతి నగర్, ఇటు ఈ రోడ్ యాక్సెస్కి కూడా మనకి ఇటు వెళ్ళడానికి కూడా ఇటు నుంచి ఇటు అంటే మనకి పటాన్చెరువు వెళ్లకుండా ఇటు నుంచి కూడా మనకి రోడ్ యాక్సెస్ అనేది ఈ ప్రాజెక్ట్ రావడానికి అయితే ఉందండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. మనకి ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలి అంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఫైనల్గా మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.